ఫస్ట్ నాది చెప్పాలి కదా! నేను గైనకాలజిస్ట్ అని చెప్పాలి. ఆ తర్వాత దాట్స్ గ్రేట్. సో కరెక్ట్‌గా చెప్పారైతే. యాహ్! మీ ఇంటర్వ్యూ చేసి కరెక్ట్‌గా 15 ఏళ్ళు అయిందండి. మళ్ళీ ఇన్నాళ్ళకి కలుస్తున్నాం. మీరు మాత్రం అలాగే ఉన్నారు. మీరు కూడా అలాగే ఉన్నారు. నాకు ఎక్స్ట్రా స్పెక్ట్స్ వచ్చాయి కదా! అప్పటికి ఇప్పటికి. చాలా సంతోషం మ్యామ్. ఆ ఇంటర్వ్యూలో నేను వచ్చేటప్పుడు కార్‌లో ఆ వీడియో ప్లే చేసుకుంటూ వింటూ వస్తా ఉంటే పిల్లలు ఇంతున్నారు. ఆ! ఇప్పుడు ఏం చేస్తున్నారు మ్యామ్? పెద్దబ్బాయి ఎండీ జనరల్ మెడిసిన్ అయిపోయింది. ఓహ్! చిన్నబ్బాయి ఎంఏ ఎకనామిక్స్ చేశాడు. ఐఎస్బీలో ఎంబీఏ కూడా కోర్స్ చేసేసాడు. మ్యారేజెస్ అయిపోయా ఇద్దరికి? పెద్దబ్బాయికి అయిందండి. ఓకే. షీ ఈజ్ హర్షిని పల్మనాలజిస్ట్. ఉన్నారు, మీకు పరిచయం చేస్తాను డెఫినెట్లీ. కానీ మ్యామ్ నిజంగా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ద పీరియడ్ మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అరే ఆ ఇంటర్వ్యూలో పిల్లలు ఇంత ఉన్నారు కదా, ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయారా, పెళ్ళిళ్ళు కూడా అయిపోయా అని అంటే ఒక హ్యాపీనెస్ అవుట్ సైడర్గా నాకే అనిపించినప్పుడు ఒక మదర్గా మీకు చాలా గ్రేట్గా అనిపిస్తుంది కదా. ఇట్స్ ఆల్ ఓవర్ జర్నీ. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మీతోటి అంటే, ఎందుకంటే అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చింది ఫస్ట్ నేను మీతోటి. అవును. కరెక్ట్. నాకు చాలా హ్యాపీ అయింది ఈరోజు మీతోటి మిమ్మల్ని కలుస్తున్నానని. థ్యాంక్ యూ మ్యామ్. కానీ ఒక పొలిటికల్ లీడర్ వైఫ్ అని అంటే బయట అందరూ అనుకుంటారంటే ఆవిడకి ఏంటి, ఏం తక్కువ అని అంటారు. సో మీకు తెలుసు ఒక పొలిటికల్ లీడర్ వైఫ్గా ఎంత స్ట్రగుల్ ఉంటుంది అనేది. మీ మాటల్లో ఒక పొలిటికల్ లీడర్ వైఫ్కి ఉండే ఇబ్బందులు అంటే ఏం చెప్తారు మీరు? ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోండి, పిల్లలను పెంచడంలో ఇద్దరు సగసగం ఉంటుంది. అవును. కానీ మా దాంట్లో అలా ఉండదు కదండి. కదా. పొలిటికల్ లీడర్ అంటే ఫుల్ టైం జాబ్. అవును. కాబట్టి నేనే పిల్లల చదువులు, స్కూళ్ళు, పేరెంట్ టీచర్ మీటింగ్స్ అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఒక్కటి ఏంటంటే తను వాళ్ళకి మేనరిజమ్స్ మాత్రం కంపల్సరీ, ఆ సబ్జెక్ట్ మాత్రం ఆయనదే. అమ్మ పాత్ర ఒక వయసు వరకు, లేదంటే ప్రేమ వాళ్ళ పోషణ చూసుకోవడం అయితే, నాన్న పాత్ర సంథింగ్ డిఫరెంట్. ఆ విషయంలో పేరెంటింగ్లో ఒక ఫాదర్ పాత్ర అంటే ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమం కాబట్టి పాపం తను దాంట్లోనే కాన్సన్ట్రేషన్ చేస్తుండే. నేను కూడా తనని ఎందుకు డిస్టర్బ్ చేయాలి, ఎందుకంటే అది ఫుల్ టైం జాబ్, అది 24 hours జాబ్. ఒక విధంగా నాకు హెల్ప్ చేశాడు. హాస్పిటల్ పక్కనే ఇల్లు తీసుకొని ఉన్నాము. సో దట్ నేను హాస్పిటల్ చూసుకునేదాన్ని, పిల్లల్ని కూడా చూసుకునేదాన్ని. కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. పెద్ద బాబుకి పెళ్ళయింది అని అన్నారు. కోడల్ని పల్మనాలజిస్ట్ అని చెప్పారు మీరు. అవును. మీరు డాక్టర్ కాబట్టి కోడలు కూడా డాక్టర్ కావాలనుకున్నారా ఏంటి? అని నాకు ఉండింది, అలాగే ఉండింది. నాకు డాక్టర్ కావాలని ఉండింది. రైట్. కానీ ప్రతి తల్లికి ప్రతి ఇంటికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గైనకాలజిస్ట్ డాక్టర్, సార్ పొలిటీషియన్, చాలా హడావిడి జీవితాలు. బాబు చూస్తే ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయి ఉన్నారు. సో కోడల్ని వెతుక్కునే పాయింట్లో మీరు ఏ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని నాకు ఇలాంటి కోడలు కావాలని అనుకున్నారు అంటే ఏం చెప్తారు? నాకు ఎలాంటి కోడలు కావాలంటే మాలాగానే లివింగ్ ఉన్నవాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళ పేరెంట్. అంటే నాకు టీచింగ్ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళంటే కొంచెం మంచి రెస్పెక్ట్ ఉండేదండి. సో నేను ఎప్పుడూ నా కోడలికి చెప్పలేదు. కానీ టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళ పిల్లలు అయితే చాలా పద్ధతిగా పెరుగుతారు అనే ఒక ఉద్దేశం నాకు ఉండింది. సో ఆ విధంగా నేను ఆలోచించాను, అనుకోకుండా లక్కీగా నాకు అట్లాగే దొరికింది. సో నైస్. అసలు నిజంగా ఒక మదర్ పాత్ర చాలా న్యాచురల్గా వెళ్ళిపోతుంది. వైఫ్ పాత్ర కూడా ఇంటికి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకుంటారు. అత్తగారి పాత్ర సంథింగ్ డిఫరెంట్ దాన్ ఆల్ దీస్ థింగ్స్ కదా. ఎవరు ఏమంటే ఎవరు ఏం నొచ్చుకుంటారో అన్న పాయింట్ ఉంటుంది. మీరు ఎలా దాన్ని ఒక అత్తగారు ఒక కొత్తగా వచ్చిన కోడలను కొడుకును చూసే విధానంలో, ట్రీట్ చేసే విధానంలో కొన్ని చోట్ల వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు వదిలేసి మనం ఎంతవరకు అనేది కూడా గుర్తించి అక్కడి నుంచి కాస్త పక్కకు తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అని చాలా మంది దగ్గర నేను విన్నాను. నిజానికి ఒక న్యూ కపుల్, తన కొడుకు కోడలో లేదా కూతురు అల్లుడో కొత్తగా పెళ్ళైనప్పుడు ఒక తల్లి కానీ అత్తగారు కానీ ఉండాల్సిన విధానం అంటే ఏం చెప్తారు? మన విధానం ఎలా ఉండాలంటే, వాళ్ళకి నేను నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు సపోర్టివ్గా ఉండాలి అనేది ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో డెవలప్ చేయాలి. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఉన్న ఇద్దరు పిల్లల్లోనే ఒక్కొక్కలాగా ఉంటారు. సార్ వేరే ఇంటి నుంచి వచ్చింది కాబట్టి తనకు వాళ్ళు అక్కడ న్యాచురల్లీ, ఈ రోజుల్లో అందరు ఆడపిల్లల్ని గారాబంగా అంతా చూసుకుంటూ ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు. మనం కూడా అలాగే చూసుకుంటే తర్వాత అర్థం చేసుకుంటారు అని నా ఉద్దేశం. నిజమా మీరు చెప్పింది. అమ్మాయి ఇక్కడ మన పిల్లలే మనం ఇద్దరు ఒకేలా ఉన్నప్పుడు
కోడలు ఎక్కడో అక్కడ పెరిగి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్లో పెరిగి వాళ్ళ ఇంట్లో ఎంతో గారాబంగా పెరిగిన పిల్లకి మేమున్నాం నీకేం పర్వాలేదు అనే ఒక భరోసానిస్తూ మన ఇంటికి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకోవడం, లేదా ఆ అమ్మాయికి కూడా మన వైపు టర్నప్ చేసుకోవడం అనేది చాలా కత్తి మీద సాములు అంటారు. ఏంటంటే తానవ్వక ఒకళ్ళని నొప్పించక ఉండడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. ఒకసారి అట్లా డెవలప్ చేసుకుంటే దట్స్ ఇట్, లైఫ్ లాంగ్ మనకి కరెక్ట్ మ్యామ్. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అంటే యాజ్ అ గైనకాలజిస్ట్ మీరు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీ దగ్గర? ఇప్పుడు దాదాపు 3 decades అండి, దాదాపు 28-29 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎలా ఉంది ఉమెన్ హెల్త్ అంటే ఏం చెప్తారు మ్యామ్? అప్పుడు అంత కేర్ తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎలా తీసుకోవాలి, ఇచ్చేస్తే ఎట్లా అంటే ఎక్సైజ్ నార్మల్ డెలివరీస్ కోసం ఎక్సైజ్, పోస్ట్ నేటల్గా ఎట్లా టేక్ కేర్ చేయాలి, న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి అనేది కొంచెం అంటే సిటీలో బాగానే టేక్ కేర్ చేస్తున్నారు. కానీ ఒక్కటి ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ అనేది వాళ్ళకి ఇంకా లేదు. కానీ మీరు పర్టికులర్గా గైనకాలజిస్ట్ అయ్యండి క్యాన్సర్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. అంటే ఇంట్లో ఎవరైనా ఇబ్బంది పడ్డ సందర్భం ఏమైనా ఉందా అండి? నేను పీజీ చేసి వచ్చాక మా అమ్మ వాళ్ళ అక్క తన సిమ్టమ్స్ కొన్ని చెప్పిందనమాట. చెప్తే అదేదో అబ్నార్మల్గా ఉందని నేను ఇమీడియట్గా బయోప్సీ చేసి చూసేసరికి క్యాన్సర్ అని వచ్చింది. ఏ క్యాన్సర్? సర్వైకల్ క్యాన్సర్. అయ్యో. డాక్టర్ చంద్రశేఖరరావు గారని ఆయనతో చేపించాను. నౌ స్టిల్ షీ ఈజ్ లివింగ్. 26-27 years అయిపోయింది. నైస్ నైస్. అట్లీస్ట్ వాళ్ళు కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ చుట్టూ ఉండడం కొంత ఎత్తు అయితే వీళ్ళు కూడా చాలా ఏమంటారు నమ్మకంతో నేను రికవర్ అవుతాను అని వీళ్ళు కూడా కొంత నమ్మకం పెట్టుకోవాలి. మెంటల్ స్ట్రాంగ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. ఎంత మెడికల్ సపోర్ట్ తీసుకున్నా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రోజులలో అది కొత్త కాబట్టి ఇంకా ఆఫ్టర్ సర్జరీ కూడా నాతో పాటే వచ్చి ఉండింది కొన్ని రోజులు. అంటే భయపడ్డారు అందరు ఏంటో ఏమో అని. కానీ ఇప్పుడు కొన్ని ఈ సర్వైకల్ ఫీమేల్ క్యాన్సర్స్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా యుఎస్ఏలో ప్రతి ఇయర్ వాళ్ళు ప్యాప్స్మియర్ చేయించుకోవటము, బ్రెస్ట్ సోనోమామోగ్రమీ చేయించుకోవటం అవన్నీ జరుగుతుంది. ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే దాని గురించి కొంచెం నెగ్లెక్షన్ అయితే ఉంది. అది కొంచెం మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ఈవెన్ ఓవేరియన్ కార్సినోమా కూడా పెద్ద అని కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది. ఏంటంటే ఫుల్నెస్ ఆఫ్ స్టమక్, అంతే, పెద్ద ఎక్కువ సిమ్టమ్స్ కూడా ఉండదు. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఫిమేల్స్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ పనిలో పడి దాని పెద్ద ఇంపార్టెన్స్ అని వాళ్ళు ఎక్కువ తిన్నాను, ఇవాళ తక్కువ తిన్నాను, వాళ్ళ కారం తిన్నాను, వాళ్ళు పులుపు తిన్నాను కాబట్టి అట్లా ఫుల్నెస్ చెప్పేసుకుంటారు అంతే అట్లా. కానీ అదే అన్డిటెక్టెడ్ అయిపోతే చాలా కష్టం.